నుండి ట్రైన్ నెంబర్ 565001 విజయవాడ హుబ్లీ ప్యాసింజర్ మరికొద్ది సేపట్లో 1వ నెంబరు ప్లాట్ఫామ్ నకు వచ్చును. అన్నా అన్నా ఎక్కడికి వెళ్ళాలి సాబ్? నింకంపల్లికి వెళ్ళాలి. ఎక్కండి. బ్యాచులర్ రూమ్ దొరుకుతాయా? మన వాళ్ళే రూమ్స్ ఉన్నాయి, పిలుచుకొని పోతాను సార్. చూడండి సార్, ఇది బెడ్రూము, ఇది బాత్రూమ్ బయట ఉంటుంది. అంతా ఫ్రీగా ఉండొచ్చు సార్. అప్పుడప్పుడు మందు సిగరెట్లు ఆరాంగా కొట్టచ్చు. అప్పుడప్పుడు అమ్మాయిలు. సరే సార్, అప్పుడప్పుడు నన్ను కూడా గుర్తుపెట్టుకోండి. చెల్తాను సార్. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మమృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. చూసావు కదా, మాకెదురొస్తే ఎవరికైనా ఇదే పరిస్థితి. ప్రజలకి మంచి చేస్తూ వాళ్ళని మంచిగా చూసుకోవడం నీకు నీ అబ్బకు నచ్చదు కదరా. మీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ప్రజల్ని రక్షించేవాడు మీకు అడ్డుగా వస్తూనే ఉంటాడు. మాలాంటి వాళ్ళ రక్తంతో నిండిన ఊబిలో పడి చస్తావు శుక్లా. వాళ్ళ రక్తాన్ని తాకి పైకి వస్తాంరా. ఏమైంది సందాన్ని టెన్షన్లో ఉన్నాం? పెళ్లి దగ్గరకు వస్తూ ఉంది, డబ్బులు అడ్జస్ట్ అవ్వలేదు. ఉన్న డబ్బులంతా అమ్మ సర్జరీకి ఆపరేషన్ చేయించడానికే సరిపోయింది. ₹1 లేదు చేతుల్లో. మేము లేమా? మాకు అడగాలంటే సిగ్గా? అలా కాదు చిన్న. అలా కాదేంది, నీ పెళ్ళి చేసే బాధ్యత మాది. ఈవినింగ్ డబ్బులు ఇస్తాను, వచ్చి తీసుకో. నీ పెళ్ళి దగ్గరుండి గ్రాండ్గా చేసే బాధ్యత మాదే. మామ నీకోసం ప్రాణాలు ఇస్తాడు. ఏమమ్మా డబ్బులేవా? బ్రేకింగ్ న్యూస్. మన యువ నాయకుడు రఫీక్ గారిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. హంతకుల కోసం వెతుకుతున్న పోలీసులు. నేను ఎవరి కోసం వచ్చానో వాడిని చంపేశారు. ఏం కాదు.
పద జాగ్రత్త. బ్యాగ్ మిస్ అయింది. ఎలా మిస్ అయింది? పదా ఫస్ట్ వెళ్ళి చూద్దాం. ఎప్పుడు చూడలేదు, ఊరికి కొత్త. నువ్వు వాడిని కొట్టి డబ్బులు తీసుకున్నావు. నువ్వు అనుకుంటే అలానే వెళ్ళిపోవచ్చు, కానీ మళ్ళీ ఎందుకు వచ్చావు? డబ్బు ప్రతి ఒక్కరికి అవసరం. ఎప్పుడు ఎవరికి ఎలా అవసరం వస్తుందో తెలీదు. ఒక్కొక్కసారి ఆ డబ్బులు లేక ప్రాణాలే పోతాయి. ఇది తీసుకో. పని చేయకుండా డబ్బులు తీసుకున్నాను. మాతో కలిసి పని చేస్తావా? మరి ఎప్పుడు రావాలి? కలుస్తాం. ఎవడో ఏంటో తెలియకుండా మనతో ఉండమని చెప్పావు. మమ్మ, ఈ ప్రపంచం డబ్బుతో నడుస్తుంది, కానీ వాడు ఆ డబ్బునే తీసుకొచ్చాడంటే వానికి ఆ డబ్బు మీద ఆశ లేదని. మన ఈ దందాలో డబ్బు మీద ఆశ కన్నా మనిషి మీద నమ్మకం ఉండాల. వానిలో నిజాయితీ ఉంది. హలో మమ్మ, ఆ గని తమ్ముడు నన్నే చంపాలని చూశాడు. వాడు ఎక్కడున్నాడో కనుక్కో. వాని చావు మాత్రం నా చేతుల్లోనే. హలో,
నమస్తే శుక్లాబాయ్, కూర్చో. ఎలక్షన్ టైంలో ఏంటి చిన్న ఇది? ఆ గని మొదలు పెట్టిండేది ఇది. ఎలక్షన్ టైంలో తోకాడిస్తే గుద్ద పగలగొడతాను. చెప్పు శుక్లాభాయ్. ఏ గని ఏందిరా ఇది? మొదలుపెట్టిందేం కాదు, ఆ చిన్నగాడు. చిన్నతో నాకు అవసరం లేదు, నాకు ఆ గురువు కావాలి. నా తమ్ముడిని చంపింది ఆ నా కొడుకే. సరే తీసుకో, ఇంకొకసారి రిపీట్ అవ్వకూడదు. మీరంతా నా తమ్ముళ్ళు రా. మీరు ఆ కొట్లాడుకుంటే బిజినెస్ చేసేది ఎలా? సరే చిన్న, పిల్లల మీద బాంబ్ బ్లాస్ట్ జరగాలి. ఎలక్షన్ టైంలో సింపతి వస్తుంది. బాయ్ పిల్లల మీద. మరి పెద్దోళ్ళని చంపితే ఓటు ఎవరు వేసేది? లేదు బాయ్, పిల్లల మీద బాంబ్ బ్లాస్ట్ నేను చేయలేను. వస్తా. వాడెవడో గురువు అంట, కొత్తగా వచ్చాడు. చిన్న వాడి మాట వింటాడు. వాడెవడో తెలుసుకోండి. దీనమ్మ పోయింది, ఇజ్జత్ మొత్తం పోయింది. చిన్నగాడు గాజులు తొడిగాడు, చిన్న అబ్బాయి భయపడ్డాడు, ఇజ్జత్ తీస్తెంగాడు. చిన్న, నువ్వు చెప్తావు కదా చంపాలంటే చంపేయాలని. సత్య గురించి ఆలోచించకు, ఎందుకంటే సత్య మన గురించి ఆలోచించడు. మన ప్రాణ విలువ లెక్క చేయనప్పుడు మనం ఎందుకు వాడి మాట వినాలి? రేపు మనం బ్రట్టుకుండాలంటే ఈరోజు వాడిని చంపేయాలి. చంపేద్దాం, చంపేద్దాం, చంపేద్దాం. హలో చిన్న, గని వాళ్ళ మనుషులతో పాటు ఇక్కడ ఇస్లాంపూర్లోనే ఉన్నాడు.
సందా సందా మిమ్మల్ని వదిలేలేదురా ఈరోజు. గురువుని చిన్నాని ఇద్దరిని హిందూ బోర్లో లేకుండా చేస్తా. హిందూపురాన్ని ఎవడు పడితే వాళ్ళు వెళ్ళడానికి ఆషామాషి అనుకుంటున్నావా? చిన్న గుర్రుల అడ్డ. రేపు సూర్యోదయం నువ్వు చూడవు. చావుని అప్ప. ఏమైంది చిన్న? ఏమైంది మామ? శుక్లా అన్న వద్దన్న వెళ్ళి గనిని చంపేశారు. శుక్లా వాడిని స్వార్థం వాడు చూసుకుంటున్నాడు. అంటే నువ్వు అనేది శుక్లా అన్న మాట కూడా నువ్వు లెక్క చేయవు. ఎవరు లెక్క చేస్తున్నాడా? నువ్వు చెప్పు. ఒకవేళ గనిగాడు నన్ను చంపేసింటే వీడు వెళ్ళి వంత ఇవే మాటలే మాట్లాడుతుండే. అందుకే నేనే చంపేశా. మన బిజినెస్లో ఒకరు పోతే అందరూ పోయినట్లే చిన్న. శుక్లా అన్న మిమ్మల్ని కలవడానికి రమ్మంటున్నాడు. శుక్లానే రమ్మను. చిన్న మిమ్మల్ని కలవాలి. చిన్న గురు, మీ గురించి నేను చాలా విన్నాను. చిన్న డీలింగ్ ఇంకా పెద్ద డీలింగ్లంతా హిందూపురంలో మీరే చేస్తారని. మా 100 కేజీల డ్రగ్స్ ముంబై చేర్చాలి. 7 రోజుల్లో సరుకు ముంబై చేరిపోవాలి. ఈ పని మీరు చేస్తే మీకు 5 కోట్లు. 5 కాదు, 20 కోట్లు. 100 కేజీల డ్రగ్స్ అంటే దాని వాల్యూ 120 కోట్లు. అది ఇండియాలో. కానీ ఇది ముంబై నుంచి చైనా, చైనా నుంచి బ్యాంకాక్, అట్లా వేరే వేరే కంట్రీస్కి వెళ్తాయి. అప్పుడు దాని వాల్యూ డబల్ ట్రిబల్ పెరుగుతుంది. ఇంతకుముందు మీ సరుకు చెక్ పోస్ట్లో దొరికిపోయింది. దానివల్ల మీకు 50 కోట్లు లాస్. ఇప్పుడు మీకు మేము తప్ప వేరే ఆప్షన్ లేదు భాయ్. వాహ్ గురు, నువ్వు నాకు చాలా ఇంప్రెస్ చేసినావు. ఇప్పుడు ఇంకా డీలింగ్లంతా మీకే. రేపు సరుకు అడ్వాన్స్ మీరు చెప్పిన జాగాలో పంపిస్తా. ఖుదాఫీస్. ఖుదాఫీస్. రెండు రోజుల్లో ముంబైకి సరుకు అందించాలి. సరుకు ఎక్కడ దాచారా? ఎలక్షన్ టైం వస్తుంది. చెక్కింగ్స్ ఎక్కువ, రిస్క్ ఎక్కువ. ఎలా పంపాలరా సరుకు? नशा नशे में भेजेंगे. मामा
भाईनी చెప్పు 2 दिन में माल मुंबई पहुंचेगा. నా తప్పు ఒప్పుకోవడానికి వచ్చాను. ఆ గని ఎలాంటోడో తెలుసుకోలేకపోయాను. ఎలక్షన్ దగ్గరకు వచ్చాయి. నా చుట్టూ అంతా చెత్త నా కొడుకులే చేరారు. వాళ్ళు చెప్పిందే నేను చేశాను. ఆ గనిని చంపి మంచి పని చేశావు. నాకు ఎలాంటి బాధ లేదు చిన్న. హిందూపూర్కి కొత్త సీఏ వచ్చాడు. మన మధ్య జరిగే గొడవలకి పోలీసు వాళ్ళకి ఎలాంటి లాభం రాకూడదు. మనం అన్నదమ్ములంలాగే ఉందాం. అర్థం అవుతుందా? నువ్వు నా తమ్ముడు రా, నువ్వు నా తమ్ముడి. నేను చెప్పానా గురువు అన్న అర్థం చేసుకుంటాను నేను చెప్పకపోయినా అని. గురువు నువ్వు చాలా తెలివైనవాడు. చిన్నతోనే ఉండు. అన్నా ఏంటన్నా ఇంకా నిలబడే ఉన్నావు? రా నా కూర్చోనా. ఏ చోటు అన్నకి టీ కాఫీ చెప్పురా రే. గురు లే, మొన్న మీరు డీలింగ్ చేసి వచ్చిన సరుకు రెడీగా ఉంది. మరి ఎప్పుడు వెళ్దాం? నువ్వే వెళ్ళి వాళ్ళకి సరుకు అందించాలి. ఇక్కడ ఎలక్షన్ వర్క్ చాలా ఉంది. మేము ఇక్కడే ఉండాలి, అందుకని నువ్వే వెళ్ళు, సరేనా? ఇప్పటికే చాలా ఆలస్యమైంది. చిన్నాకి నేను ఎవరనేది చెప్పాలి. లైటర్ లేకుండా తాగనీకి వచ్చావా? నువ్వు ఉన్నావు కదా గురు అంటే ఇచ్చేకి. ఒక్కడే ముంబైకి వెళ్తున్నావు. జాగ్రత్త. నీకు చెప్పే అవసరం లేదు, కానీ జాగ్రత్తగా వెళ్ళిరా. నువ్వు అక్కడ ముంబై పోగానే మన వ్యక్తి అక్కడే ఉన్నాడు, నీతో ఉంటాడు. కానీ నేను వెళ్ళే ముందు నిన్ను ఒక మాట చెప్పాలి. నేను ఈ ఊరికి ఎందుకు వచ్చానంటే, నీ కార్ రెడీగా ఉంది, ఇప్పటికే ఆలస్యమైంది, వెళ్దాం పదా. చిన్న మనం గెలిచేసాం. చిన్న గెలిచాం బాయ్, మనం గెలిచాం. పార్టీ ఇవ్వాలి. తప్పకుండా పోయి మామా, మనం గెలిచాం మామా, మన వల్లే మామా. మామా ఇదంతా మధ్య మామా.
ఎవడు మామ? శుక్లా గారు చంపేశాడు గురు, శుక్లా గారు చంపేశాడు గురు, నా కళ్ళారా చూసా గురు, ఏం చేయలేకపోయా గురు, చిన్నారా గురు. మామ ఎక్కడున్నాడు మామ? మామ ఎక్కడున్నాడు? వాడిని మనం ఏం చేయలేం గురు, వాడిని మనం ఏం చేయలేం గురు, వాడున్న పొజిషన్ ని మనం ఏం చేయలేం గురు, ఏం చేయలేం గురు. ఒక్క అవకాశం మామ, ఒక్క అవకాశం. శుక్ల ఎక్కడున్నాడు? చావు నువ్వు ఎదుక్కుంటూ వచ్చావు గురు. చావే నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. చంపేయండ్రా.
వస్తున్నాడు, మిస్ అవ్వకూడదు.